ఈరోజు మన రాజుగారి వంటిట్లో పిల్లలకు ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ను వేసుకోవాలి. అవి అందులో కాచి చల్లార్చిన పాలతో కలుపుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూశారు కదా, ఇలా వస్తుంది. దానిని మనం 5 to 6 minutes లిడ్తో మూసుకొని నానపెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న బౌల్స్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. అలాగే సిమ్లో దాని పక్కనే మరొక స్టీల్ గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పులు షుగర్ వేసుకొని దానికి తగ్గట్టుగా అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. ఒక 5 minutes స్పూన్తో స్టిర్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా, దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ను అందులో వేసుకోవాలి. ఇవి రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అందులో ఇలాచీలు దంచి వేసుకోవాలి. అవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని షుగర్ సిరప్ వేడి చేసుకొని అందులో వేసుకుంటే కాసేపటికి చల్లారాక వాటిని ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టుకుంటే సిరప్ బాగా పట్టి ఇలా మంచి గులాబ్ జామున్ యమ్మీగా తయారవుతుంది. స్వీట్ గులాబ్ జామున్ రెడీ.